ప్రైజ్ ది లార్డ్. మరొక మారు దేవుడు మనకు వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసునాయన తండ్రి, సమాజంలో ప్రతి వ్యక్తి, మార్పు చెందిన ప్రతి వ్యక్తి ప్రభావం తీసుకురాగలడు. ఇతరులను మీ దగ్గరికి నడిపించడానికి శక్తి సామర్థ్యాలు పొందుకోగలడు అనే విషయం మాకు జ్ఞాపకం చేయమని తండ్రి, ఇప్పుడు మేము ధ్యానించుకోబోతున్న వాక్యం ద్వారా మమ్మల్ని ఉత్తేజపరచమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వింటున్న వారందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. సువార్త ప్రకటించి యేసుప్రభువుని గురించి తెలియని వారిని ప్రోత్సహించి ఆయన ఎద్దుకు నడిపించే బాధ్యత ప్రతి విశ్వాసికి ఉంది. రక్షింపబడిన మనమందరం కూడా మనకు రక్షణ వచ్చిందిలే, చాలే, మనం పరలోకానికి వెళ్తాము అనుకుంటే సరిపోదండి. మనము రక్షింపబడిన తర్వాత ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఫలించడము అంటే ఇతరులను దేవుని దగ్గరికి నడిపించడం. మన జీవితంలోని ఫలం చూసి ఇతరులు అట్రాక్ట్ అయ్యి యేసుప్రభు దగ్గరికి రావడం. మనము ఆయనను గురించి చెప్పడము, ఒప్పింపు చేయడం కూడా చాలా సులభం. ఎందుకంటే రక్షణ అనేది ఎంత సులభంగా వస్తుందో పౌలు వివరించాడు. రోమాపత్రిక 10:9లో యేసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని మన హృదయాల్లో విశ్వసిస్తే మనకు రక్షణ వస్తుంది అని చెప్పాడు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి యేసును కలిగి ఉండి నూతన సృష్టి గావించబడతాడు. ఆ వ్యక్తి సంపూర్ణంగా మారిపోయి దేవుని ప్రేమ కలిగి ఉండి తన చుట్టూ ఉన్న సమాజాన్ని మారుస్తాడు. అయితే ఈ పని చేయుటకు మనం సిద్ధము అని మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు సరిపడలేరు అని బాధపడుతున్న ఆ దేవాది దేవునికి సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలి. యెషయా ప్రవక్తలాగా చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని చెప్పుటకు సిద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు తన ప్రణాళిక మనకు తెలిపి అందుకు తగిన సామర్థ్యతనిచ్చి తన బలముతో మనల్ని నింపి తన ప్రతినిధులుగా మనల్ని లోకంలోకి పంపుతాడు. మనం ఏ పని చేసినా దేవుని సహాయంతో చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మనకు దేవుడి సహాయం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. అటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు తన పని నిమిత్తం ఏర్పరచుకొని వారిని తగిన విధంగా సామర్థ్యాలను చేసి పంపిన వారిని అనేకులను చూడొచ్చు. ఈ రోజున మీ ముందు లూదియా అనే స్త్రీని ఉంచుతున్నాను. అపొస్తలుల కార్యములు 16, 14, 15 వచనాలు, తర్వాత 40వ వచనంలో ఆమెను గురించి మనం చదువుకుందాం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతొయిరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసెను. 40వ వచనము, వారి చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిరి అని రాయబడింది. లూదియా గురించి 3 వచనాల్లో తప్ప ఇంకెక్కడా చెప్పబడలేదు. కానీ ఆమె జీవితం నుండి, ఆమె పరిచర్య నుండి మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. వాటి ద్వారా మనం కూడా ఆమెలాగా సమాజంలో మార్పు తీసుకురావడంలో తోడ్పడవచ్చు. అనేకులను పాపం అనే చీకటి నుండి యేసయ్య వెలుగులోకి తీసుకురావచ్చు. లూదియా గురించి కొన్ని విషయాలు ముందుగా మనం తెలుసుకుందాం. ఈ సంఘటనలన్నీ, ఈ విషయాలన్నీ గ్రంథస్థం చేసిన లూకా పౌలు, సీలా, తిమోతితో కలిసి ఫిలిప్పి పట్టణానికి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నాడు. మాసిదోనియా దేశంలో ఇది ముఖ్య పట్టణమైనందున రోమీయులు ఎక్కువగా ఇక్కడ నివసించేవారు. అక్కడ వీరంతా కొన్ని దినములు ఉన్నప్పుడు విశ్రాంతి దినం వచ్చింది. ఆ కాలంలో ఏ ఊర్లోనైనా 10 మంది కంటే తక్కువ మంది ఉంటే పురుషులు యెహోవా దేవుణ్ణి కొలిసేవారు. అక్కడ 10 మంది కంటే తక్కువ ఉంటే సమాజ మందిరం ఉండదు. అప్పుడు నదీ తీరాన ప్రార్థన జరుగుతుంది మామూలుగా. వీళ్ళు కూడా ప్రార్థన అక్కడ జరుగుతుందనుకో నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ కొందరు స్త్రీలు కూడుకొని ధర్మశాస్త్రాన్ని, లేఖనాల్ని ధ్యానించుట గమనించి వారితో మాట్లాడట ప్రారంభించారు. పౌలు స్త్రీలైనా పురుషులైనా ఎవరు దొరికితే వాళ్ళతో ప్రభువుని గురించి మాట్లాడతాడు, సువార్త అందిస్తాడు. ఆ కూడి వచ్చిన స్త్రీలలో లూదియా కూడా ఉంది అని రాయబడింది.
ఆమె గురించి వ్రాయబడిన మాట దైవ భక్తి గల స్త్రీ. ఎంత మంచి బిరుదు చూడండి, దైవభక్తి గల స్త్రీ. మనల గురించి కూడా దైవభక్తి గల స్త్రీ అని కానీ దైవభక్తి గల బ్రదరు సిస్టరు అని చెప్తే ఎంత బాగుంటుంది కదండి. ఆమె వాస్తవంగా తుయతేర పట్టణస్థురాలు. ఈ తుయతేర పట్టణము టర్కీ దేశంలో ఉంది. అక్కడ విగ్రహారాధన చాలా ఎక్కువ. అటువంటి వారి మధ్యలో నుండి ఆమె యెహోవా దేవుని వైపు ఆకర్షితురాలై యూదమత ఆచార ప్రకారము విశ్రాంతి దినం ఆచరిస్తూ ఉంది. దైవభక్తి గల స్త్రీ కాబట్టి తన వ్యాపారం పక్కన పెట్టి ప్రార్థనకు వచ్చింది. ఆమె చాలా గొప్ప వ్యాపారస్తురాలు. ఊదారంగు పొడి చాలా అరుదుగా లభిస్తుంది. సముద్ర తీరంలో ఒక ప్రత్యేక నత్త నుండి వచ్చు ద్రవము సూర్యకిరణాల శక్తితో రంగు మారి అది దుస్తుల రంగు మార్చుటలో వాడబడుతుంది. ఒక చిన్న స్పాట్, ఒక చిన్న డ్రాప్ ఆఫ్ లిక్విడ్ ఆ నత్త నుంచి బయటకు వచ్చి ఆ టైంలో సూర్యరశ్మి దాని మీద పడితే ఆ రంగు మారుతుంది. ఎంత కష్టం చూడండి అట్లాంటిది కలెక్ట్ చేసుకోవడం. అందుకనే అది చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి వెరీ ఎక్స్పెన్సివ్. అయితే ఆ ఊదా రంగు అనేది వైలెట్ కలరు కేవలం చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి రాజులు ధనికులు మాత్రం, రాజవంశంలో వాళ్ళు మాత్రం వాడతారనమాట. అందుకే ఆమె చాలా సంపాదించుకుంది. అంటే పేదవాళ్ళ మధ్యలో వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువగా సంపాదించుకోలేరు, కానీ ధనవంతుల దగ్గర ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకొని డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి ఆమె చాలా ధనవంతురాలుగా ఉంది. ఆమె ఫిలిప్పి పట్టణం తన వ్యాపార కేంద్రంగా పెట్టుకొని మంచి గృహం నిర్మించుకొని దాసదాసీలతో సుఖంగా జీవిస్తూ ఉంది. అటువంటి నేపథ్యం ఉన్న స్త్రీని దేవుడు వాడుకున్నట్టుకు నిర్ణయించుకున్నాడు. మొదటిగా ఏం చేశాడు, ఆమె హృదయాన్ని తెరిచి పౌలు బోధించే సువార్తను విని తన జీవితాన్ని మార్చుకునేటట్టు చేశాడు. ఆ తర్వాత ఆమె తన ఇంటి వారిని మార్చింది. అందరూ కలిసి సమాజానికి, సంఘానికి తాము క్రైస్తవులము అని తెలపడానికి బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత పౌలు మిగతా వాళ్ళని తన ఇంటికి ఆతిథ్యం ఇచ్చుటకే ఆహ్వానించింది. ఆతిథ్యము ఆ కాలంలో గొప్ప అవసరత. ఈ కాలంలాగా ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ ఉండేవి కాదు. కొన్ని విడిది గృహాలు ఉంటాయి, కానీ అక్కడ చాలా చెడ్డ వాళ్ళంతా ఉంటారనమాట. చెడు కార్యాలు జరుగుతుంటాయి కాబట్టి అక్కడికి దైవజనులు పోవడానికి ఇష్టపడరు. మరి అటువంటి వాళ్ళని తన ఇంటికి తీసుకుని ఆతిథ్యం ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. లూదియా లక్షణాలను కొన్ని ధ్యానించుకుందాం. మొదటిది, ఆమె సువార్త విని తన జీవితాన్ని మార్చుకునే దానికి సిద్ధపడింది. దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను అని రాయబడింది కదా. విగ్రహారాధన నుండి బయటపడిన ఆమె లేఖనాల ద్వారా దేవుడొక్కడే అని తెలుసుకొని యెహోవా దేవుణ్ణి నమ్ముకున్న ఆమెకు యేసుప్రభువుని గురించిన సువార్త తెలపాలని ఆయన సంకల్పించి పౌలు ద్వారా ఆమెకు వినిపించాడు. మీరు ఒకసారి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అనే అతన్ని చూస్తే దేవుడు యెహోవా దేవుణ్ణి తెలుసుకొని అంత మాత్రమే తెలుసుకొని ఉంటే సరిపోదు. అందుకనే యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. ఆ శుభవార్త వింటేనే, అది విని ఆయనే మనకు విమోచకుడు అని నమ్మితేనే మనకు రక్షణ వస్తుంది. కాబట్టి ఆ అవకాశం కూడా దేవుడు మంచి వాళ్ళకి కల్పిస్తాడు. కొర్నేలి మంచి దైవభక్తి గలవాడు. అతన్ని రక్షించడానికి పేతురుని పంపించాడు దేవుడు. ఇక్కడ ఈ లూదియా అనే దైవభక్తి గల స్త్రీని రక్షణలోకి నడిపించడానికి పౌలును పంపించాడు. మరి ఈమె పౌలు ద్వారా వాక్యం వినింది. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అని రాయబడింది. వినుట ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది కాబట్టి ఆమె తన జీవితాన్ని మార్చుకుంది. మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో దేవుడు మనలో కార్యం చేస్తాడు. ఏ దానికైనా మనం సిద్ధం అని చెప్పాలి, అప్పుడే దేవుడు మనలో కార్యం చేస్తాడు. రెండవది, స్వార్థ అంగీకరించి నిజ విశ్వాసిగా మారింది. కేవలం అప్పటికప్పుడు ఎగ్జైట్ అయిపోయి యేసుప్రభుని గురించి తెలుసుకున్నాను కదా, నేను బాప్తిసం తీసుకుంటా, నాతో పాటు నా ఇంటి వారిని అందరినీ బాప్తిసంలోకి నడిపిస్తా అనే ఆలోచనతోనే కాకుండా ఆ సువార్త హృదయంలో స్థిరపరుచుకుంది. ఆమె అంగీకరించింది. దేవుడు ఆమె హృదయం తెరవకపోయింటే ఆమె అంగీకరించి ఉండేది కాదు. మనంతటా మనం ఏం చేయలేమండి, దేవుడి శక్తి కావాలి.
పరిశుద్ధాత్ముడు మనలో కార్యం జరిగించాలి. ఆమె హృదయం దేవుడు తెరిచిన కాబట్టి ఆమె సువార్తను అంగీకరించింది. మన మనసులు మారాలంటే దేవుడు సహాయం చేయాలి. దేవుడి ప్రణాళికలో లూదియా ఉంది కాబట్టి ఆమెను ముందుగా సిద్ధపరిచాడు. మూడవది, తన ఇంటి వారిని అందరినీ ప్రభు మార్గంలోకి నడిపించింది. ఆమెయు ఆమె ఇంటి వారందరినూ బాప్తిసం పొందారు అని గ్రంథస్థం చేయబడింది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి వివరాలు లూకా ఇవ్వలేదు. చరిత్రకారులు కొంతమంది ఆమెకు భర్త లేడు, పిల్లలు లేరు, కానీ ఆమె ఇంటివారు అంటే తన ఇంటిలో సహాయం చేయడానికి ఏర్పరచుకున్నవారు అనుకోవచ్చు అని అన్నారు. ఏది ఏమైనా తన ఇంటి వారి పట్ల ఆమె నడవడి ప్రేమతో కూడుకున్నదైనందున వెంటనే వారు ఆమె నమ్మిన దేవుడే తమకు కావాలని నిర్ణయించుకున్నారు. మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మనం క్రైస్తవులైతే వాళ్ళు కూడా క్రైస్తవులు అవ్వాలి అని మనము రూల్స్ పెట్టలేం. ఏదైనా వాళ్ళ మనసులు మారితేనే కదా. మన ప్రవర్తన ద్వారా వాళ్ళని మార్చుకోవాలి. మన ప్రవర్తన మంచిగా ప్రేమతో ఉంటే వాళ్ళు కూడా వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు కాబట్టి మిగతా యజమానుల్లాగా కాకుండా వీళ్ళు మనల్ని ప్రేమగా చూసుకుంటున్నారు, అటువంటి ప్రేమ మనకు కూడా కావాలి, ఆ దేవుడు మాకు కావాలి అనిపించుకుంటేనే యేసుప్రభు దగ్గరకు వస్తారు. మరి ఈ లూదియా తన ఇంటి వారినందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది అంటే అది కేవలం ప్రేమతోనే అయి ఉంటుంది. వెంటనే వారు ఆమె నమ్మిన దేవుడే మాకు కావాలని బాప్తిసం తీసుకునేదానికి ఇష్టపడ్డారు. మనం మార్పు చెందిన తర్వాత మన ఇంటి వారిని అందరినీ మార్చేదానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. మన గమ్యము ప్రయత్నము అదే అయి ఉండాలి. నాలుగవది, తాను సిద్ధము అని దేవుని పిలుపుని అంగీకరించింది. అందుకే వెంటనే తను తాను తగ్గించుకొని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరింది. తన మార్పును విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించింది. యాక్చువల్గా ఈమె మాటలు అక్కడ వింటే, నేను నమ్మానని మీరు నిజంగా నేను నమ్మాను అని మీరు నమ్మితే మీరు తప్పనిసరిగా మా ఇంటికి రండి అని వేడుకొంది అని చెప్పి రాయబడింది. ఆమెకు వేడుకొని అవసరంలా, మా ఇల్లు చాలా సౌకర్యంగా ఉంటుందండి, పెద్దది, మీరు వచ్చి ఇక్కడ ఆతిథ్యం స్వీకరించవచ్చు అని ఒకలాగా చెప్పిండొచ్చు. కానీ అలా చెప్పలేదు, వేడుకొందంట. అంటే ఎప్పుడైతే యేసుప్రభుని కలిగి ఉంటారో అప్పుడు దీనత్వం వస్తుందండి, తగ్గింపు స్వభావం వస్తుంది. మరి ఆమె వాళ్ళని వేడుకుంది తన ఇంటికి రమ్మని చెప్పి. మరి ఆమె పిలుపుని బట్టి కూడా వాళ్ళు అంగీకరించి ఉండొచ్చు ఆమె ఆతిథ్యం స్వీకరించడానికి. మన దేవుని పిలుపుని అంగీకరించింది, అందుకనే దేవుని పని చేయాలి అని కోరుకుంటా ఉంది. దేవుని పనిచేసే వాళ్ళని తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంది, వాళ్ళకి సౌకర్యం కలిగించాలి అని అనుకుంటుంది. ఆ కాలంలో ఇప్పట్లాగా యాత్రికులకు సరైన విశ్రాంతి స్థలాలు ఉండేవి కాదు కాబట్టి తోటి సహోదరులకు ఆతిథ్యం ఇచ్చుట ద్వారా వారికి కావాల్సిన పోషణ, విశ్రాంతి, సహవాసం అందజేసేవారు. ప్రతి విశ్వాసి ఈ పద్ధతి ఆచరిస్తే బాగుంటుంది. ఈ కాలంలో హోటల్స్ ఉన్నాయి, బయట ఉంటారు, కానీ వాళ్ళకి కావాల్సిన సహవాసం, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే, వాళ్ళకు కొత్త స్థలాల్లో ఏమి దొరకకుంటే వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చే బాధ్యత మనం తీసుకోవాలి. ఐదవది, తన సంపద, సామర్థ్యము, సమయము ప్రభువు ఇచ్చుట వల్ల తన తోటి వారిలో మార్పు తేగలిగింది. ఇచ్చుట అనేది ప్రతి క్రైస్తవుడికి మార్పు చెందిన తర్వాత తప్పనిసరి అవుతుంది. అంటే అది దేవుడు పెట్టే కంపల్షన్ కాదు, మనలోనే మనకు ఇష్టం పుడుతుంది. తోటి వారిని గురించి ఆలోచించేది నేర్చుకుంటాం. యోహాను 15:16లో ప్రభు ఈ విధంగా అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతుని అన్నాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని ఏర్పరచుకుంటాడో దానికి తగిన సామర్థ్యత ఇస్తాడు. మనం విధేయత చూపి మనకు ఆయన ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడుతామో అప్పుడు మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు ఆశీర్వదించబడతారు. మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చిన సంపద, మనకిచ్చిన సమయము అన్నీ కూడా దేవునిదే. మనం దేవుని రాజ్య కట్టడంలో అది వాడుకోవాలి. దేవుని పని చేసేటప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ కూడా, ఈ మూడు కూడా అవసరం. అప్పుడే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడతారు. మన చుట్టూ మార్పు వచ్చేదానికి మనము ప్రయత్నం చేసిన వారం అవుతాం. ఆరవది, లూదియా తన గృహాన్ని సువార్త గృహంగా మార్చడం ద్వారా
తన చుట్టూ విగ్రహారాధనతో నిండి ఉన్న సమాజాన్ని మార్చగలిగింది. ఆమె ఇంటి నుండే మాసిదోనియా సంఘం ప్రారంభమైంది. ఆ తర్వాత ఐరోపా దేశంలోని అనేక సంఘాలకు ఆమె గృహము కేంద్ర బిందువైంది. పౌలు తన సువార్త ప్రయాణాలలో ఈ సంఘాల నుండి మాత్రమే చందాలు సేకరించేవాడు. లూదియా ఇచ్చుట ద్వారా అనేకులకు మాదిరి అయింది. దాతృత్వం అనేది దేవుడిచ్చే వరం. అది సమృద్ధిగా పొందిన లూదియా తన సంపద నుండి అనేకులను ఆదుకున్నది. చివరిది, లూదియా సువార్త ప్రకటించింది. విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించింది. ఆమె బాప్తిసం పొందిన వెంటనే పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. చెరసాలలో వేసిన వాళ్ళను ఫాలో అవుతున్నాను, వాళ్ళు నా గురువులు అని చెప్పుకోవడానికి మొహమాట పడతారు, సంకోచిస్తారు. కానీ ఈమె పౌలు చెప్పిన బోధల వల్లే నేను మారాను, యేసు ప్రభు అని నమ్ముతున్నాను అని డిక్లేర్ చేస్తూ చాలామందిని దేవుని దగ్గరికి నడిపించగలిగింది. ఆమె వెనుకంజ వేయలేదు. తన మెంటర్స్ చెరసాల్లో ఉన్నారు కదా అని భయపడలా. తన విశ్వాసంలో ముందు అడిగేసింది. అపోస్తుల కార్యం 16:40లో వారు అంటే పౌలు శీలలు చెరసాల్లో నుండి విడుదలయ్యి వచ్చిన తర్వాత లూదియా ఇంటికి వెళ్లారు. అక్కడ సహోదరులను చూసి ఆదరించి వెళ్ళిపోయి అని రాయబడింది. అక్కడ సహోదరులు అంటే అక్కడ ఆల్రెడీ సంఘం ప్రారంభమైంది. సంఘం అంటే ఏంటి? విశ్వాసులు కూడి 2-3 కూడినా కూడా అది సంఘమే. మరి అక్కడ కొంతమంది సహోదరులు ఆల్రెడీ తయారయ్యారు. కొంతమందిని దేవుని దగ్గరికి నడిపించగలిగింది ఆమె. తన ఇంటివారే ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది. తాను తన ఇంటివారు బాప్తిసం ద్వారా తాము క్రైస్తవులమయ్యామని ప్రపంచానికి తెలిపారు. అంతటితో ఊరుకోక తమ విశ్వాసాన్ని ఇతరులకు క్రియారూపకంగా చూపించారు. తాను కేవలం వ్యాపారస్తురాలే కాకుండా దేవుని ఆరాధికురాలు అని తన చుట్టూ ఉన్న వారికి తెలిపి తన గృహ ద్వారాలు తెరిచింది. ఆమె స్థాపించిన గృహ సంఘాన్ని చూసి పౌలు వారిని ప్రోత్సహించి వెళ్ళిపోయాడు. ఆమె ద్వారా ఎంతోమంది మారిపోయారు. మరి ఈమె స్టోరీ విన్న మనము ఏం అర్థం చేసుకోవాలి? ఒక్క వ్యక్తి తన చుట్టూ ఉన్న వారిలో మార్పు తీసుకురాగలిగింది ఆమె. మరి మనమెందుకు అలాంటి మార్పు చేసే వాళ్ళంగా ఉండకూడదు? ఎవ్రీ పర్సన్ మేక్స్ ఎ డిఫరెన్స్, క్యాన్ మేక్ ఎ డిఫరెన్స్. కాబట్టి మనం అందరం కూడా ఈ సమాజంలో మార్పు కోసము మనం కూడా పాటుపడాలి. దేవుడికి మన అవసరం ఉంది. దేవుడు మనల్ని రక్షించిన తర్వాత దానికి బదులుగా మనం ఏమి ఇవ్వగలము అంటే ఆత్మలను సంపాదించి దేవునికి సమర్పించుకోగలం. అంతకంటే మనం ఏమి ఇవ్వగలం? మనకున్న ప్రతిదీ దేవునిదే. దేవుడు ఎవరినైనా ఎన్నుకోవచ్చు తన కృప ద్వారా. అప్పుడు మన కృపా పిలుపు విని విధేయత చూపి మార్పు చేసే వ్యక్తులుగా ఉండడానికి మనం సిద్ధపడితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మేము సిద్ధమే, మేము కూడా రక్షణ పొందాము, ఇతరులను రక్షణలోకి నడిపించగలము, ఎందుకంటే దేవుడు సామర్థ్యత ఇస్తాడు అనే విశ్వాసంతో ముందుకు పోవాలని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, లూదియాలాగా మేము కూడా మా హృదయాలను కూడా తెరిచారు తండ్రి. వాక్యం అంగీకరించాము. మరి మేము ఇతరులను అంగీకరింపచేసేదానికి మా జీవితాల ద్వారా తండ్రి మేము సువార్థికులుగా ఉండేటట్టు తండ్రి మీ సువార్త ప్రకటించి మిమ్మల్ని మీరెవరో తెలియని వారికి మిమ్మల్ని తెలియజేసి మీ వైపు ఆకర్షితులు చేసేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.